ఒకటి నూనె ప్యాకెట్ ఇచ్చిర్రు. ఇంకా ఇదేంటిది, మనం తినే ఆహారంలో కల్తీ ఉంటుందని చెప్పేసి ఈ ఐటమ్స్ ఇస్తున్నాం మీకు. ప్రతి నెల ఫ్రీగా ఇస్తున్నాం. 8 నెలలు ఇస్తాం మీకు. 8 సార్లు సరుకులు ఇస్తాం. సంవత్సరంలో 8 సార్లు 1000 రూపాయలు ఇస్తాం. 45 రోజులకు డబ్బులు వస్తాయి, 30 రోజులకు సరుకులు వస్తాయి. ఇందులో మోసం లేదు. మాది కంపెనీ కాదు, మీకు సబ్బులు అమ్ముకోవడం కాదు, నూనెలు అమ్ముకోవడం వల్ల కాదు. ఇవన్నీ మంచి ఐటమ్స్ మీకు అందజేయడం మా బాధ్యత. గ్రామ ఫౌండేషన్ గంగారం ఎవరు మోసం లేదు. మీరు కట్టే డబ్బులు ఒక్క నెలతో అయిపోతాయి. 7 నెలలు ఫ్రీగా ఇస్తాం మేము. మీరు కొనుక్కున్నా అనుకున్నా ఈసారి 1000 రూపాయలు సరుకులు ఇవి. ఇప్పుడు మళ్ళీ 40 రోజుల తర్వాత 1000 రూపాయలు ఇస్తాం. మీ డబ్బులు దండు లక్ష్మి, దండు గంగ, కడకుంట పోషావా, రామ నచ్చిన రెడ్డవేణి సత్తవా, కడకుంట్ల నర్మద, ఆక పద్మ, కడకుంట్ల గంగాధర్, దండు బక్కయ్య, పూన లక్షయ్య, పూన కుమరావ, కడకుంట్ల రజిత. ఇవాడు ఫోటో దిగాడు. ఇది పట్టుకోవచ్చు చెప్పు అనమాట. పూన రాజేశ్వరి, పూన పద్మ, రమ రమ, వాణి అందరికి వచ్చినాయి. సంతకాలు నేను తీసుకుంటా తర్వాత అవసరమే కానీ తీసుకుంటా. శోభన 2 ముచ్చట్లు మాట్లాడిగా. ఏం పథకం ఏం కదా మాకైతే లేదు, మరి నీకే తెలుసు. గ్రామ ఫౌండేషన్ పథకం చెప్పు. ఇంకా చెప్పు. 45 రోజులకు ఒకసారి 1000 రూపాయల సామాన్ ఇస్తారు. 1000 రూపాయల సామాన్ ఇస్తారు. మళ్ళీ 1000 రూపాయలు డబ్బులు ఇస్తారు. ఇది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం గ్రామ ఫౌండేషన్ వారి ద్వారా ఇస్తున్నారు. ఇది గంగాధర్లో బ్రాంచ్ ఉంది ఆఫీస్. ఇంకా దీన్ని అందరూ వినియోగించుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ విషయం అందరూ తెలుసు కదా. ఇది ఎట్లా ప్రాసెస్, ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి డబ్బులు, ఎంత కట్టారు మీరు అందరూ మంచి పౌష్టికరమైన ఆహారం. మనం తినే ఆహారంలో కల్తీ ఉంటుందని చెప్పేసి ఈ ఐటమ్స్ ఇస్తున్నాం మీకు. ఇవన్నీ ప్రతి నెల ఫ్రీగా ఇస్తున్నాం. 8 నెలలు ఇస్తాం మీకు. 8 సార్లు సరుకులు ఇస్తాం. సంవత్సరంలో 8 సార్లు 1000 రూపాయలు ఇస్తాం. 45 రోజులకు డబ్బులు వస్తాయి, 30 రోజులకు సరుకులు వస్తాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకొని కొంచెం లేటు ముందు రావచ్చు. ఖచ్చితంగా సంవత్సరంలో 8 సార్లు అయితే వస్తాయి మీకు డబ్బులు, సరుకులు. ఇందులో మోసం లేదు. మాది కంపెనీ కాదు, మీకు సబ్బులు అమ్ముకోవడం కాదు, నూనెలు అమ్ముకోవడం వల్ల కాదు. ఇవన్నీ మంచి ఐటమ్స్ మీకు అందజేయడం మా బాధ్యత. గ్రామ ఫౌండేషన్ గంగారం ఆఫీస్ ఉంది. ఎవరు డౌట్ ఉన్నా వచ్చి చూడవచ్చు మీకు లైవ్. సరేనా? ఇందులో ఎవరు మోసం లేదు. మీరు కట్టే డబ్బులు ఒక్క నెలతో అయిపోతాయి. 7 నెలలు ఫ్రీగా ఇస్తాం మేము. మీరు కొనుక్కున్నా అనుకున్నా ఈసారి 1000 రూపాయలు సరుకులు ఇవి. ఇప్పుడు మళ్ళీ 40 రోజుల తర్వాత 1000 రూపాయలు ఇస్తాం. మీ డబ్బులు మీకు ఉంటున్నట్టే కదా. 7 సార్లు ఫ్రీగా ఇస్తాం. ప్రతిసారి ఫ్రీయే. మీరు కూడా ఇందులో 2500 కట్టి మీరు కూడా ఒకరికి దానం చేసినట్టు డబ్బులు. ఇది ప్రాసెస్. ఇది మీరు కట్టిన డబ్బులు ఏదో రిజిస్ట్రేషన్ కోసమో సరుకుల కోసమో కాదు. కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఫ్రీగా అన్నదానం చేస్తారు, ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేస్తారు. అట్లాంటిది మనది కూడా ఒక సంస్థ. తెల్ల రేషన్ కార్డు ఉన్న గ్రామీణ ప్రాంతాల వారికి ఆహార భద్రత, తినే ఆహారంలో పౌష్టికరమైన ఆహారం అందించాలని ఇది ఆర్థిక భద్రత కింద 1000 రూపాయలు ఎంతో కొంత సాయం చేసినట్టు ప్రతి కుటుంబానికి ఉంటుందని 1000 రూపాయలు ఇస్తున్నాం. ఇందులో ఎవరి మోసం లేదు, ఎవరిని బలవంతం చేసిన లేదు. నచ్చిన వారికే కట్టుకోమని చెప్పండి. సరేనా? కొంచెం చెప్పిన టైంకు లేట్ అయితే కావచ్చు, కానీ ఖచ్చితంగా సంవత్సరంలో 8 సార్లు మీకు డబ్బులు వస్తాయి, 8 సార్లు సరుకులు వస్తాయి. సరేనమ్మా? ఓకే. రాసన్ను ఓపెన్ చేయగో. ముడిపోతే వెళ్ళదా? రెడీ చేసుడు కవర్ వానికి వస్తుంది. మరి ముడిపు ఒకటి నూనె ప్యాకెట్ ఇచ్చిర్రు. ఇంకా ఇదేంటిది, ఒకటి సోప్ ఇచ్చిర్రు, కోల్గేట్ ఇచ్చిర్రు, బోళ్ళ సబ్బు ఇచ్చిర్రు, 2 బోళ్ళ సబ్బులు, చాపత్త కాదనుకుంటా, కాఫీ పౌడర్ అనుకుంటా ఇది. మరి ఇక చాపత్త అనకపోతే సరే. సర్పట్టి
సర్ఫ్ ప్యాకెట్, ఉప్పు పట్టి, ఒకటి సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారు ఫ్రెండ్స్, 2 సబ్బులు, 2 సబ్బులు, కందిపప్పు, ఒకటి కందిపప్పు, 1 పిండి పప్పు కిలో, ఒకటి గోధుమ పిండి ప్యాకెట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇవి గ్రామ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. ఒకసారి 2700 కడితే మనకు 8 నెలల వరకు సరుకులు ఇస్తారట. ప్రతి నెల 1000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తారట. మేమైతే ట్రై చేసినాం. సో ఇది ఫస్ట్ మాకు ఐటమ్స్ వచ్చినాయి, 2700 కట్టినాం. సో మేమైతే కొంచెం పూర్ పీపుల్స్ ఉంటారో సంస్థ వాళ్ళు వాళ్ళ కోసం ఇస్తారు అన్నమాట. ఇక్కడ చూడు, ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్పురా. అవన్నీ కోల్గేటు, సబ్బు, సబ్బు సని చెప్పురా ఏమేమి ఉన్నాయి. కోల్గేట్, చాలా పండు, ఇంకా బోలజబ్బు, ఇది ఇతర బట్టల సబ్బు, బట్టలు జబ్బు, ఇది పే సబ్బు, పేజబ్బు, ఇది కందిపప్పు, మొత్తం ఇవన్నీ డిఫరెంట్ వెరైటీ కంపెనీస్ ఉన్నట్టున్నాయి సాపు, ఫ్రెండ్స్. సో మనకు అన్ని కొత్త కంపెనీ ఉన్నాయి ఐటమ్స్. నూనె, పిండి, అప్పాల పిండి, ఇది ఫస్ట్ టైం మేము అయితే కట్టినాం. ఐటమ్స్ అయితే వచ్చినాయి మాకు. దోస్తులాట రెడీ, దోస్తులాట. ఓకే దోస్తులు, ఓకే దోస్తులు, డింజు, ఐటమ్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం గురించి మీకు తెలిసిన వారు కడుతున్న వారు ఉంటే కామెంట్ చేయండి. లేసండి చూసిల్లా. హాయ్, అందరు బాగున్నారా? నేను మంచిగా ఉన్నా. నేను మిరిటికని. వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.